డాక్టర్ గారు మోకాలు నొప్పులు డాక్టర్ గారు. కూర్చోమ్మా. ఎంతమ్మా నీ ఏజ్? 60 ఏళ్ళు డాక్టర్ గారు. అయ్యో. ఎక్కడ వస్తుంది నొప్పి? ఇక్కడ మోకాలు ఇక్కడ అరవగలమ్మా. నొప్పి వస్తే అంటే నీకు నొప్పి లేదు. ఓకే. నీ బ్రెయిన్ తల్లో ఉందా మోకాల్లో ఉందా? తల్లో ఉందా? అయితే పర్వాలేదు. ఓకే. నీ పేరేంటమ్మా? పుల్లమ్మ. పుల్లమ్మ. ఏజ్ ఎంతమ్మా? 60 ఏళ్ళు డాక్టర్ గారు. నువ్వు అమ్మాయా అబ్బాయా? అమ్మాయి డాక్టర్ గారు. సరే. ఒకసారి వెయిట్ మిషన్ ఎత్తమ్మా. వెయిట్ ఎంత ఉందో చూద్దాం. చూడండి వెయిట్ ఎంత ఉందో. 90. చూస్తామ్మా. ఈ రకాల నువ్వు 90 కేజీలు ఉంటే మరి మోకాలు నొప్పులు రాక ఏం నొప్పులు వస్తాయమ్మా? నువ్వు అర్జెంట్గా వెయిట్ తగ్గాలి. అర్థమైందా? నేను నీకు కొన్ని టాబ్లెట్స్ రాసిస్తాను. టాబ్లెట్స్ ఎన్ని తెచ్చుకోమ్మా. ఓకేనా? ఇదేమో పొద్దున ఒకటి, మధ్యాహ్నం ఒకటి, సాయంత్రం ఒకటి వేసుకో. ఇది కూడా అంతే, ఇది కూడా అంతే. ఓకేనా? కొంచెం తింటాం తగ్గించేసే. అర్థమైందమ్మా? నెక్స్ట్ ఇంజెక్షన్ చేపిస్తా. ఏమైందమ్మా ఈ పిల్లకి? జ్వరం వచ్చింది డాక్టర్ గారు. అది ఉచితంగా చేస్తుంది. కూర్చో ఇక్కడ. పిలుస్తాను కూర్చో. కూర్చో సైలెంట్ గా. పిచ్చిదానిగా లేకపోతే నువ్వు పిచ్చిదానిగా లేకపోతే నీకు ఏమైనా జ్వరం వచ్చిందా? ఏ క్లాస్ అమ్మా నువ్వు? థర్డ్ క్లాస్ వచ్చి ఎందుకు థర్డ్ క్లాస్ వచ్చి రా. ఎందుకు వచ్చింది జ్వరం నీకు? రా. మీరు వదులు. బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్, బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. వెనక్కి తిరుగు. బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్, బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. ఏంది పిల్ల? అమ్మ మీ అమ్మాయికి ఫీవర్ కాదమ్మా, మీ అమ్మాయికి మెంటల్ ఉంది. అర్జెంటుగా మీరు మెంటల్ హాస్పిటల్ తీసుకెళ్ళాలి. సరేనా? కూర్చో అమ్మ. మెంటల్ అమ్మాయి ఏం పేరమ్మా నీ పేరు? జోషిక. మెంటల్ అమ్మాయి. నీ ఏజ్ ఎంత? 8. సార్ వెయిట్ ఎక్కమ్మా. ఎంత ఉందబ్బాయి? 20. ఓకే కూర్చోమ్మా. ఈ అమ్మాయికి మెంటల్ ఉండడం వల్ల ఈ అమ్మాయి సరిగ్గా తిండి కూడా తినలేకపోతుంది. అందుకే ఈ అమ్మాయి వెయిట్ కూడా 20నే ఉందమ్మా. ఓకేనా? ఈ అమ్మాయిని అర్జెంటుగా తీసుకెళ్ళి మెంటల్ హాస్పిటల్లో జాయిన్ చేసేసి. ఓకేనా? మీ అమ్మాయికి మెంటల్ ఉందంటే నువ్వు తల్లివేనా అమ్మా? నవ్వుతున్నావు, బాధపడాలి, ఏడవాలి. ఇడువమ్మా. తీసుకెళ్ళి అమ్మా ఇట్లా టాబ్లెట్స్ రాసి పెడతాను. సరే డాక్టర్ గారు. మా మీ అమ్మాయికి రోజుకి వచ్చి 10 టాబ్లెట్లు వేసే. అప్పుడు అందరినీ కొరకుండా ఆ టాబ్లెట్లు అన్నీ వేసేసుకొని నిద్రపోయింది. నెక్స్ట్ కాలేజీ అమ్మాయి అందరికి అమ్మాయి గారు మేడం అనేది పేరేంటమ్మా? 20 years అమ్మా. ఏం చదువుతున్నావు అమ్మా నువ్వు? బీటెక్. బాగా చదువుతున్నావా? నాకు స్టమక్ పెయిన్ ఎందుకు వస్తుంది? ఫాస్ట్ ఫుడ్ తింటున్నావు, ఎక్కువ నూడిల్స్, పానీపూరి తింటున్నావు కదా. అవి తినడం తగ్గించేసేవమ్మా. అవి తినడం తగ్గించేసి ఎక్కువ ఫ్రూట్స్ ఇవి బాగా తిను. ఓకేనా అమ్మా? అప్పుడు నీకు స్టమక్ పెయిన్ తగ్గుతుంది. నెక్స్ట్ ఏడవిందా ఏం తిన్నారా అబ్బాయి? ఊరికి
ఏం పుష్పన్ ఏజ్ ఎంత 9 వెయిట్ ఎంత వస్తుందయ్యా 40 ఎందుకున్నాడు 9 ఇయర్స్ ఓకే 30 కూర్చోయ్యా నువ్వు మోషన్స్కి నేను ట్యాబ్లెట్ రాస్తాను అది వేసుకోవాలు అలాగే 2 సిరప్స్ కూడా రాస్తాను ఆ సిరప్స్ కూడా వాడితే నీకు మొత్తం తగ్గిపోయింది ఓకేనా నువ్వు అందరి దగ్గర వెళ్ళి కూర్చోవాలి ఎందుకంటే నువ్వు స్మెల్ వస్తుంది ఈ విష్ణుగాడిని అవసరంగా పెట్టాను ఏమైందయ్యా అయ్యో కూర్చో బాబు ఎప్పటి నుంచి అయ్యా ఒకసారి అక్కడ చూడు ఏం కనిపిస్తుంది ల్యాబ్ అక్కడ ఏం కనపడుతుంది అన్ని వాడే కనిపిస్తున్నాయి కదా మొదటి నుంచి కనిపించట్లేదు అన్నావు మరి టీవీలో చిన్న అక్షరాలు కనబడట్లేదు ఇప్పుడు నువ్వు టీవీలో చిన్న అక్షరాలు చూసి ఏం చేస్తావయ్యా 70 ఏళ్ళు వచ్చినాయి కానీ నీకు సరే ఏం పేరు అయ్యా నీ పేరు యశ్వంత్ ఎన్నేళ్ళు అయ్యా 70 వెయిట్ ఎంత వచ్చిందయ్యా ముసలాయన 100 కూర్చోయ్యా ఏమేమి తింటావు బాగా కరేపాకు బాగా తిను అర్థమైందా ఇవన్నీ వాడు అట్లాగే నీకు స్పెట్స్ కూడా రాసిస్తాను స్పెట్స్ కూడా పెట్టుకో ఓకేనా అయ్యా ఈ స్పెట్స్ పెట్టుకొని ఒకసారి చూడయ్యా కనిపిస్తుందేమో నీకు చూడు ఒకసారి కనిపిస్తుందా అట్లాగే ఈ మెడిసిన్స్ కూడా వాడిన ఆయన ఎల్లు బాబు నెక్స్ట్ ఓకే ఇంకెవరు లేరనుకుంటా ఇంటి కాంపౌండర్ ఎవరు లేరు రేపటి నుంచి నువ్వు ఏం చేస్తావంటే అందరినీ ఏదో ఒకటి చేసేసి వాళ్ళ ఆరోగ్యాలు బాడీ చేసేసి అప్పుడు వాళ్ళే మన హాస్పిటల్